అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నారు కదా, ఇప్పుడు గెలుస్తున్నారు. ఎందుకని ఆయన యాక్టివ్గా లేరు? ఎందుకు ఆయన రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారు ఇక్కడ ఇటువంటి డెవలప్మెంట్? అన్న ఎక్కడ గానీ వీళ్ళు ఎక్కడైనా ఉన్నారు అన్న. అదే నాకు ఆయన పేరు కూడా తెలియదు అన్న వీళ్ళకి. ఆయన పేరు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఆయన పేరు ఏందో. ఇవాళ కూడా నిజంగా శ్రీధర్ నిజంగా నాకు పేరు కూడా తెలియదు అన్న. ఆయన ఎందుకో మా పని మేము చేసుకొని పోతున్నాం కానీ ఎప్పుడు పేరు కూడా పట్టించుకోలే. మేము ఊర్లలో పోతుంటే మీ ఎమ్మెల్యే వచ్చారని అడుగుతున్నాం అన్న. ఎక్కడ కనపరాలేదు సార్ ఇప్పుడు వరకు అంటున్నారు. అవునా? అసలు అన్న వీళ్ళు ఊరికి ఇవాళ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఇప్పుడు కారుమూరి అనే అబ్బాయి వస్తున్నాడు. అసలు ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు నువ్వు, ఇంకొచ్చే 5 ఏళ్ళు ఏం చేస్తావు నువ్వు? ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు, వచ్చే 5 ఏళ్ళలో ఏం చేస్తావు? ఇవాళ బీజేపీ వస్తుంది అన్న సెంటర్ లో, మేము పోయి అన్ని పనులు చేయించుకొని వస్తాం. నువ్వు ఏం చేయించుకొని వస్తావు? నువ్వు ఈ 5 ఏళ్ళనే చేయించుకోలేకపోయారు మీరు, ఇంకొచ్చే 5 ఏళ్ళు ఏం చేస్తావు నువ్వు? జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కూడా అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయింది. అంటే రాజకీయంగా మీరు చాలా అంశాలు చెప్తా ఉన్నారు. అంటే మీకున్న దీంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మీరు ఉంగుటూరు ఒకటి, పోలవరం ఒకటి, ఈ 2 జనసేన పార్టీకి ఉన్నాయి. కైకలూరు బీజేపీ, మిగిలిన 4 టీడీపీకి ఉన్నాయి. అంటే ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో అంటే జనసేన ఉన్న 2, బీజేపీ ఉన్న దగ్గర మీకు ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? కన్ఫ్యూజన్ ఏమైనటువంటి పరిస్థితి ఉందా? లేదన్న, ట్రాన్స్ఫర్ అవుతుందన్న. ఎందుకంటే జనాల్లో ప్రచారాల్లో కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ళు చేసిన పనులైనా కానివ్వండి, ఆయన పోరాడే ఇదైనా కానివ్వండి, ఆయన ఎన్ని మాట్లాడినారన్న. ఆయన అన్ని మాట్లాడినా కూడా ఆయన ఎన్ని దిగమింగుకుంది రాష్ట్రం బాగుండాలని చెప్పి కలిసి ఇవాళ కొంచెం తగ్గినాయని కలిసి మనతో పాటు కలిసి వెళ్తున్నాడు. దానివల్ల ఈ ఓటు డివిజన్ కావట్లేదండి. వాళ్ళు కూడా కంపల్సరీ ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, గెలిపించుకోవడానికి వాళ్ళందరూ ఇది ఉన్నారు. జనాలు ఇవాళ హైలీ ఇంటెలిజెంట్ అన్న, దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్. సో దే ఆర్ వెరీ మచ్ దిస్ థింగ్ కన్వర్షన్ అవుతుందన్న. కన్వర్షన్ అయ్యి పోలవరం, ఉంగటూరు కూడా వస్తుంది. అయితే అసలు మీ సక్సెస్ స్టోరీ అంటే చాలా మంది యూత్ కి 37 సంవత్సరాలు ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ అనబడేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక విజన్, చాలా వ్యాపార సామ్రాజ్యాన్ని, అనేక సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీ అసలు ఏంటి, అసలు ఎలా వచ్చారు, ఏంటి మీ గోల్ ఏంటి, మీ విజన్ ఏంటి? అంటే మనము చిన్నప్పుడు ఎన్నో కష్టాలు చూసాం. కష్టపడేది మా నాయన మా బాబాయ్ దగ్గర నేర్చుకున్నాం. 1 రూపాయి అంటే ఎంతో వాల్యుబుల్ గా చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కడ కానీ 1 రూపాయి మిస్యూజ్ చేయకుండా చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క కష్టంతో ఒక్కొక్క మెట్టుతో ఎక్కుంటూ వచ్చినాం. సో ఆ కష్టం తెలిసిన వాళ్ళము మళ్ళీ ఆ కష్టంలోకి పోకూడదు. మన పిల్లోళ్ళు, మన వాళ్ళందరూ కూడా మన లైఫ్ ఇంకా బాగా ఉండాలి, మనం ఏదో ఒకటి జనాలకి చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలనేది బాగా ఉంటది అన్న మనసులో. అదే ప్రజలకు సర్వీస్ చేయాలని బాగా బలంగా. ఎందుకంటే నేను పొలిటిక్స్ లో లేకున్నప్పుడు కూడా చాలా సేవలు చేశాను. నాకు అది ఇంట్రెస్ట్. నా బర్త్డే కూడా ఎప్పుడు కూడా అన్నతాశ్రమంలో నడిపించుకోవడం నా ఆనవాయితీ. ఎప్పుడు కూడా అది రెగ్యులర్ గా ఎప్పుడైనా ఒక బర్త్డే అట్లా ఫ్యామిలీతో ఎక్కడైనా పోయి ఉంటాం తప్పితే, లేకపోతే ఎప్పుడు ప్రజలతో జరుపుకోవడం ఇష్టం. సో ప్రజలంటే చాలా వాళ్ళకి ఎట్లా ఒకటి ఈ బాధ్యత ఉంది, మన మీద కూడా బాధ్యత ఉంది. ఇవాళ దేవుడు అన్ని కూడా అట్లా క్రియేట్ చేశాడు. మనకి కష్టపడి అన్ని పనులు చేయగలుగుతాం. ఇవాళ నాకుండే ఈ పరిశ్రమలు ప్లస్ ఈ కనెక్షన్స్, పెద్ద వాళ్ళతో ఉండే రిలేషన్స్, ఇవన్నీ కూడా ఈ ఏలూరు పార్లమెంట్ కి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కటి ఇవాళ నరేంద్ర మోడీ గారిని కూడా, ఇవాళ జిగ్నేష్ కూడా మా ఫ్రెండ్, మేమందరం కూడా కామన్ ఫ్రెండ్స్. ఏదైనా కానీ మేము పోయి మాట్లాడుకుంది ఏది కావాలన్నా మనం చేసుకోవడానికి ఫుల్ మనకి రైట్ ఉంది. మనం అంటే మంచి పేరుంది. ఎక్కడికి పోయినా కూడా ఇండస్ట్రియలిస్ట్ దగ్గరైనా ఎక్కడికి పోయినా కూడా అవన్నీ వాడుకుంది. ఇవాళ ఏలూరు పార్లమెంట్ ని డెవలప్ చేసుకోవడంలో మనం ముందు అవకాశం